ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు నాకు ఈ ఫ్రెండ్ ద్వారా, నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఈ అవకాశం వచ్చింది. బట్ ఈ బిజినెస్ తీసుకొని నేను 2 years కంప్లీట్ అవుతుంది. బట్ మొన్నటి వరకు కూడా నేను పార్ట్ టైంగా బిజినెస్ అనేది చేశాను. ఈరోజు ఈ బిజినెస్లో సో ఫుల్ టైం అనేది ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ టైం చేస్తున్నాను. ఈరోజు ర్యాంక్ 4 కంప్లీట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది మార్జీ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చాను మార్జీ. సో ఫస్ట్ టైం నేను దిశకు వచ్చాను మార్జీ మీ సమక్షంలో. సో ఆ దిశలో మార్జీ మీ ట్రైనింగ్ మినిట్ మార్జీ నేను ఒక కమిట్మెంట్ ఇచ్చాను మార్జీ ఆ రోజు. బట్ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం అనేది జాబ్ బిజినెస్ చేస్తానని మీకు కమిట్మెంట్ ఇచ్చాను మార్జీ. మీకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాను మార్జీ 1 year వరకు ఫుల్ టైం చేశాను మార్జీ. ఆ తర్వాత మార్జీ బ్లెస్సింగ్ తీసుకొని, నరేష్ మార్జీ బ్లెస్సింగ్, చిన్న మార్జీ బ్లెస్సింగ్ తీసుకొని జాబ్ అనేది పక్కన పెట్టేసి ఈరోజు ఫుల్ టైం చేస్తున్నాను మార్జీ. ఈరోజు ఫుల్ టైం చేయడం వల్ల నేను ర్యాంక్ 4 అనేది కంప్లీట్ చేసుకున్నాను మార్జీ. ఈరోజు మీ బ్లెస్సింగ్తో మార్జీ రీసెంట్గా 10 lakhs పెట్టి కార్ కూడా బుక్ చేయడం జరుగుతుంది మార్జీ. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మార్జీ. మీ అందరి ముందు నేను ఈ విధంగా మాట్లాడటం అనేది, ర్యాంక్ 4 తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మార్జీ. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నాను మార్జీ. ఈ ట్రిపుల్ సి కంప్లీట్ అయిపోయే కల్లా కోరల్ కంప్లీట్ చేసుకుంటానని మీకు మనస్ఫూర్తిగా మార్జీ మీ అంటలో మీ సమక్షంలో మార్జీ ఈరోజు కమిట్మెంట్ అనేది ఇస్తున్నాను మార్జీ. థ్యాంక్ యూ గురుజీ, ఈ అవకాశం ఇచ్చిన కోరుకోండి. ధన్యవాదాలు మార్జీ. ఈ బ్లెస్సింగ్ గురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో ఎక్కువ కాదు గురుజీ, మేమైతే ఈ 2 years జర్నీలో ఏదైతే మేము మా మైనస్ ఏదైతే రెడ్యూస్ చేసుకుంటూ వచ్చామో అదే విధంగా ప్రతి అచీవ్మెంట్ తీసుకుంటూ అప్లైనర్స్ చెప్పినట్టుగా చేసుకుంటూ మా రికగ్నిషన్స్ మార్చుకుంటాం గురుజీ. త్వరలోనే మీ చేతుల మీదుగానే డైమెన్షన్ కూడా తీసుకుంటామని చెప్పని మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుజీ. సో ఒకటే గురుజీ మేము నమ్మేది ఫస్ట్ బిలీవ్ చేస్తాం గురుజీ, తర్వాత ప్లానర్స్ అయ్యాము, కంటిన్యూస్గా వర్క్లో ఉంటున్నాము. గురుజీ వాళ్ళు చెప్పింది నో అనకుండా చేస్తున్నాం గురుజీ. అలా చేస్తాం కాబట్టి 2 yearsలో కారు ముందు నిలబెట్టారు గురుజీ మా చిన్నమా గురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మీ బ్లెస్సింగ్స్తో ప్రతిదీ అచీవ్ అవుతాము. అలాగే ఈ ఏది కూడా మేము మిస్ అవ్వకుండా ముందుకెళ్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. హలో జై మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. నా పేరు రామారావు ధన్యార్ల. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా దూర్నగల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం. బిఫోర్ షేప్ షాప్ ముందు నేను ఒక ఉద్యమ కళాకారులుగా పాటలు రాయటం, పాడటం జరిగేది. యూట్యూబ్లో కూడా నా సాంగ్స్ వస్తాయి, వినొచ్చు. పీజీ కంప్లీట్ చేశా. నేను తర్వాత విలేజ్లో పాలిటిక్స్లో ఉన్నా. దాని తర్వాత పెట్లేస్ షాప్ ఓనర్. 15 సంవత్సరాలు కలమ్మని నమ్ముకొని బతికినా కానీ ఎక్కడ కూడా ఇటువంటి సన్మానాలు దొరకలేదు. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ తర్వాత ఇచ్చేసి పంపించేటోళ్ళు. కానీ గ్రేట్ ఉపేంద్ర సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావడం, దాని తర్వాత మొట్టమొదటిన QAC సన్మానం గురుజీ చేతుల మీద జరగడం. అప్పుడు ఇంకా గోల్డెన్ విషయం ఏంటంటే మరుపురాని విషయం, నా చరిత్రలో నా డైరీలో రాసుకున్న విషయం, గురుజీ కారులో ప్రయాణించడం అది గొప్ప అదృష్టంగా ఫీల్ అయ్యా. ఒక చిన్న విషయం ఏంటంటే QAC సన్మానం జరిగేటప్పుడు నా ఆర్ట్ మీద టచ్ చేశారు. ఆ వీడియోలో కూడా ఉంది, చూడవచ్చు. ఆర్ట్ మీద టచ్ చేశారు గురుజీ. ప్లస్ ఆ కారులో ఎక్కినాక మీరు చేయగలుగుతారు టైగర్, చేయండి అని అన్నారు. ఆ కమిట్మెంట్ తోటే ఓవరాల్గా నా కళాకారుడికి, పెట్లేస్ షాప్కి, రాజకీయాలకి మొత్తానికి పక్కన పెట్టేసి జూమ్కు రావటం, చిన్నమా గురుజీ మాటలు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాలు కళాకారులు బతుకుతున్నా కానీ ఇలా బతకాలని చెప్పేటోళ్ళు లేరు. కానీ ఇక్కడ జూమ్లోకి వచ్చాక ప్రతి విషయాన్ని నేర్పిస్తూ ఎలా వెళ్ళాలి, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఫ్యామిలీ డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది నేర్పిస్తే నాకు ఇంకా ఇదనిపించింది. నీకు ఎంతకన్నా గొప్ప ఆపర్చునిటీ ఉండదు, రాదు కూడా. నా ఫ్యామిలీకి ఒక లగ్జరీ లైఫ్ని ఇవ్వాలంటే నేను ఖచ్చితంగా దీంట్లో నిలబడాలని ఆ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకున్న ఇదైపోయా. రీసెంట్గా నిన్న బ్యాంకాక్ పోయి చాలా ఎంజాయ్ చేశాం. అమ్మా గురించి ఒక బ్రదర్ అండ్ ప్లస్ తండ్రి పోయింది ప్రతిదీ పిన్ టు పిన్. మాకు ఇవాళ ఆ వీడియో చూస్తుంటే అప్పుడు తీస్తే మేము చాలా సింపుల్ ఫీల్ అయ్యాం, కానీ ఆ వీడియో చూస్తుంటే అసలు ఇంత చేసామో మేము అని ఫీల్ అవుతున్నాం. చాలా గ్రేట్. కష్టపడి కంపల్సరీ గురించి ఏదైనప్పటికీ చివరి వరకు కూడా మీ షేప్ షాప్లో డైమండ్ అయ్యి మీ రుణం తీర్చుకుంటా గురించి మీరు ఇచ్చిన బ్లెస్సింగ్ తోటి. థ్యాంక్ యూ మౌర్జీ. అలాగే థ్యాంక్ యూ మౌర్జీ. నేను ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నా దాన్ని నా డౌన్లైన్కి పనిచేసి మీ అందరం కూడా ఖమ్మం టీం నుంచి ఇప్పుడు మొన్న రీసెంట్గా 5 members అచీవ్మెంట్ అయ్యాం. ఈసారి ఖచ్చితంగా గురుజీకి చెప్పాం 40 members ఖమ్మం ఆర్టీపీ నుంచి కంపల్సరీ అచీవ్మెంట్ అవుతాం గురుజీ. థ్యాంక్ యూ మౌర్జీ. బ్లెస్సింగ్ మౌర్జీ. నార్మల్గా వచ్చేయాలి. ర్యాంక్ 3 Yes.
Big clap. Madam, put on madam clap. So, अरे, sir, clap put on it. Put on the clap. Yes sir, clap put on it. इधर आओ तुम लोग. Big clap.
మహావిద్యాత వాచి గిఫ్ట్ తీసుకుంటారండి. డిక్లార్ అండి, డిక్లార్. బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంలోకి ట్రాన్సాక్షన్. వాచి తీసుకున్నా చిన్నారావు సార్ ఈరోజు రికగ్నైజేషన్ తీసుకోబోతున్నాడు కాబట్టి నేను స్టేజ్ పైకి రావడం జరిగింది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా రికగ్నైజేషన్ పిలుద్దాం, ఆ తర్వాత స్పీచ్లో మాట్లాడుకుందాం. ప్లీజ్ ప్లీజ్ సైలెంట్. అండ్ ఈరోజు టాప్ రికగ్నిషన్ ఓపల్ రికగ్నిషన్. ఓపల్ అంటే జస్ట్ ఒక అడుగు దూరంలో డైమండ్ కాబోతున్నాడు అనమాట. గ్యారెట్ చిన్నారావు గారు ఇండిపెండెంట్ గా జాయిన్ అయ్యాడు, ఇండిపెండెంట్ గా ఈ రోజు ఓపల్ అవుతున్నాడు. వాళ్ళ డాన్స్ చూసి సీరియస్ గా తీసుకోకండి మీరు ఎవరు. రైట్. వీళ్ళు డాన్స్ ఇలాగుంటే పని కూడా అలాగుంటే అని అనుకోండి. దీంట్లో ప్రాక్టీస్ లేదు మన వాళ్ళు.
మామూలు చెప్పినట్టు ఇప్పుడు ఏం మాట్లాడలేదు మాట్లాడలేదు. ఇక మీటింగ్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు అనేది మరికొద్ది నిమిషాల్లో మీకు తెలియబోతుంది అనమాట. తెలుసుకున్నారా? రెడీ ఉన్నారా? ఎస్ ఆర్ నో? మరి మీరు సంబంధించిన మన గ్రేట్ మెంటర్ని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ అండి మాజీ సోమశేఖర్ మాజీ సార్ కూడా ఫారెన్ వచ్చేవారు అనమాట. పాస్పోర్ట్ దగ్గర వస్తాయి కదా. Tear it apart, let the battalions be ready to run. you very much. Please do that. Once again, welcome మీకు అందరికీ. అండ్ సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో ట్రైనింగ్ ఉండదు, ట్రైనింగ్ చేసేటప్పుడు రికగ్నిషన్స్ ఉండవు, బట్ చిన్నారావు గారు రెండు కలిపి ఒకే దాంట్లో చేయించుకుంటున్నాడు అనమాట. రైట్, థ్యాంక్ యూ. ఇది ఆఫ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. స్క్రీన్ కనిపిస్తే సరిపోతుంది, లైట్స్ ఆఫ్ చేసాను. థ్యాంక్ యూ. ఎల్ఈడి స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా?
ఇంట్లో పెద్దన్నయ్యకి పెళ్ళి అయిపోతే చిన్నోళ్ళు హ్యాపీగా ఉంటాడు చిన్నోడు. ఎందుకు? నెక్స్ట్ నా నెంబరే కదా. మీ అబ్బాయి సీట్ ఖాళీ చేసేసాడు చూడండి, అక్కడ ఖాళీ చేసి సోఫాలో వచ్చి కూర్చున్నాడు. ఆ సీట్ ఖాళీనే కదా మిగతా, మరి హ్యాపీగా ఉండాలి. ఏమంటారు? ఓపల్ రికగ్నిషన్ చాలా మంది బిజినెస్ లో వస్తారు, బట్ అందరూ ఈ లెవెల్ వరకు రీచ్ కాలేరు. బట్ మీ గ్రేట్ మెంటర్, మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తున్న వ్యక్తి ఈరోజు ఓపల్ నీరబౌట్ డైమండ్ అయిపోయాడు అనమాట. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మీకు అందరికీ. థ్యాంక్ యూ. మీకు ఈరోజు దగ్గరుండి నడిపించడానికి ఒక లెవెల్ కూడా కంపెనీ ఇవ్వడం జరిగింది ఓపల్. అండ్ 2-3 months డైమండ్ కాబోతున్నాడు అనమాట. మిగతా ర్యాంక్ 5 అయ్యారు, ర్యాంక్ 4, 3, 2, 1 అయ్యారు. ఇంకా కొద్దిగా రికగ్నేషన్స్ QSC కూడా వదలట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చారంటే పని చేయించుకొని వదలాలని QSC కూడా పెట్టుకున్నాడు అనమాట. ఇంకా ఏదో రికగ్నేషన్స్ చెప్తున్నాడు, లీస్ట్ ఉన్నట్టుంది. కాబట్టి నాకు గంట సేపలు టైం ఇచ్చాడు, గంట సేపలు మాట్లాడచ్చు అని చెప్పాడు. మాట్లాడచ్చా గంట సేపలు? మీ అందరూ ఓకేనా? అంటే ఒక విషయం తెలుసుకోవాలి, మీరు ఎంతమంది ఇంతవరకు సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వలేదు? జాయిన్ కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతవరకు ఎంట్రీ తీసుకోలేదు అనేవాళ్ళు చేతులు లేపండి ప్లీజ్. ఎవరైతే ఇంతవరకు సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వలేదు అనేవాళ్ళు చేతులు లేపండి. గ్రేట్, వెల్కమ్. మీకు అందరికీ కూడా స్వాగతం ఈరోజు. ప్లీజ్ డౌన్. మీకు అందరికీ స్వాగతం ఈరోజు. ఒక గ్రేట్ ఆపర్చునిటీ సక్సెస్ ప్రివ్యూ సెమినార్ లో మీరందరూ భాగమయ్యారు. అండ్ ఈ ఆదివారం ప్లీజ్ సైలెంట్ గా ఉంటే మాట్లాడుకుందాం. సైలెంట్ గా ఉంటే మాట్లాడతాం. ఏమంటారు? రైట్. సక్సెస్ ప్రివ్యూ సెమినార్ లో మీరందరూ భాగమయ్యారు ఈరోజు. అంటే ఈ రోజు ఈ సండే 2 లక్షలు క్యాపింగ్, వారానికి 2 లక్షలు కావాలనుకున్నాను. లాస్ట్ 10-12 సంవత్సరాలుగా వారానికి 2 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇల్లు, కార్లు ఎన్నెన్నో వచ్చాయన్నమాట ప్రజెంటేషన్ మధ్యలో. టైం దొరికితే మీ చిన్నారావు సార్ పర్మిషన్ ఇస్తే అవి కూడా షేర్ చేసుకుందాం. రైట్, ఓకే. సో ప్రస్తుతానికి మన వాళ్ళు వాచ్ కూడా ఇచ్చాడు ఈరోజు చిన్నారావు సార్ గిఫ్ట్ గా. మన కంపెనీలో వాచ్ ఉంది, అయినా కూడా వాచ్ ఇచ్చాడు. టైం విలువ తెలియాలని చెప్పి. అవునా? టైం చూసుకొని ఇంటికి రావడానికి కాదు, టైం విలువ తెలియాలని. సో కరెక్ట్ టైంలో టైం వాచ్ ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన టైం అనే ఒక చిన్న ప్రజెంటేషన్ ఉంది, దాన్ని షేర్ చేసుకుందామా? విలువ, టైం విలువ ఎంత ఇంపార్టెన్సో దాన్ని షేర్ చేసుకుందాం. నెక్స్ట్ ప్లీజ్ స్లైడ్స్ కనెక్ట్. టైం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత నెక్స్ట్ 1 hour కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి. విన్నారా లేదా? ఏంటి బ్రేకప్ అంటే? బొమ్మ చూపిస్తే అర్థమవుతుంది. బ్రేకప్ అర్థమైంది కదా? పెళ్లి కానోళ్ళు పెళ్లికి ముందు కొంతమంది రైట్ పెళ్లి చేసుకుందామనే ప్రాసెస్ లో కలిసి మాట్లాడుతూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత బ్రేకప్ అయిపోతుంటుంది. ఎందుకు బ్రేకప్ అవుతుంది? కొంతమంది పెళ్లికి ముందు బ్రేకప్ అవుతాయి, పెళ్లి తర్వాత కూడా బ్రేకప్, విడాకులు అంటారు, తలాక్ అంటాం, ఏదో ఒకటి అంటాం. రైట్, ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ వర్క్ మీన్స్ నాట్ లవింగ్ ద ఆపర్చునిటీ. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ మధ్యన ప్రేమ లేదు కాబట్టే కదా వీళ్ళు విడిపోతున్నారు. వాళ్ళు కొంతమంది పెళ్లికి ముందే విడిపోతున్నారు, కొంతమంది పెళ్లి తర్వాత విడిపోతున్నారు. అంటే వాళ్ళ మధ్యన ప్రేమ లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు. అదే కదా కారణం. సో సేమ్ ఈ బిజినెస్ పోతున్నారు. ఇంతకీ సేఫ్ షాప్ లాగిన్ ఐడి మీరు కంపెనీకి ఓనరేనా? ఓనర్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారా? కొద్దిసేపు కెమెరా ఆఫ్ చేయండి. డీజిల్ ఎన్ని కావాలి, BMW ఏ కార్ కావాలి చెప్పండి, అన్ని కార్లు మన టీంలో ఉంటాయి. నాకు ఒకటికి సక్సెస్ వచ్చిందంటే మీరేమో అనుకోవచ్చు, సీరియస్ గా సిన్సియర్ గా చేశాం కాబట్టి, పని నాది అనుకున్నాం కాబట్టి ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. జాబ్ లాగా చేసి అవ్వదు కదా. కాబట్టి రిక్వెస్ట్ ఏమంటే జీవితంలో 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయామో తెలీదు, ఇంతవరకు ఎలాగ బతికామో తెలీదు. ఇప్పటికి వచ్చింది మన లైఫ్ లో గ్రేట్ ఆపర్చునిటీ సేఫ్ షాప్. దీన్ని మాత్రం తాడో పేడో తెలుసుకోవాలి, డైమండ్ అవ్వాలి. ఏమంటారు మీరు? రైట్, ఇది జస్ట్ ఫర్ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది నేను అది కూడా చెప్పట్లేదు. వదిలేయండి, పిల్లల్ని వదిలేయండి, భార్య భర్తలను వదిలేయండి, అండ్ అమ్మా నాన్న వదిలేసి బిజినెస్ లో నిమగ్నం అయిపోండి అనట్లేదు. మనకి ఎవరికి రాశారు చూడు నెక్స్ట్ లైన్ లో. నెక్స్ట్ ఏం రాశారంటే ఇట్ షుడ్ బి, ఇట్ షుడ్ నాట్ బి. ఉండేది పర్వాలేదు. ఇది బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉన్నారో వాళ్ళకి ఇది ఉండకూడదు. ఎందుకంటే ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. నిన్న మీ చిన్నారావు గురుజీ
ఎయిర్పోర్ట్ లో దిగి కార్లో వస్తూ గురుజీ థ్యాంక్ యూ గురుజీ, మీకు ఇంత టీం ఉండి ఇంతమంది డైమండ్ ఉండి మాలాంటి చిన్న టీంకి టైం ఇచ్చారు అని అంటే నేనేం చెప్పానంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో వెళ్ళాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలంటే మనం అది చూడట్లేదు ఎవరు ఏ టీం అని, ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గత 12 సంవత్సరాలుగా వారానికి 2 లక్షలు వస్తుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందా ఉండదా చెప్పండి? నీ చిన్న కోరికలు తీరుతాయి, తీరువో మన ఇంకైతే తీరిపోతాయి కదా. మరి అట్లాంటప్పుడు ఈ ప్రాసెస్ లో ఉండేటప్పుడు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే ఏం పెద్దగా పొడిచేసామండి, ఫస్ట్ క్లాస్ గా ఏరోప్లేన్ లో వచ్చాము, వచ్చిన వెంటనే కార్ లో బొకేలతో రిసీవ్ చేసుకున్నారు, అక్కడ ఉండే జనమంతా చూస్తున్నారు. దానికంటే మించిన అచీవ్మెంట్ ఏముంటుంది లైఫ్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరోప్లేన్ ఎక్కము, చిన్నారో గురించి ఎక్కలేదు జన రోజుల్లో. ఫ్లైట్కి వెళ్ళమంటే ఫ్రీగా ట్రైన్లో వెళ్ళిపోయేవాడు. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా పేరుకు మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమని అసోసియేటా అదేమో మనకు తెలియదు, అంత చదువుకోలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళే అంతంత పెద్ద చదువులు చదివి కూడా, సారీ నేను ఎవరిని తక్కువగా చెప్పట్లేదు, అంత పెద్ద చదువులు చదివి ఎప్పుడు ఏరోప్లేన్ ఎక్కలేదు, బిజినెస్ లోకి వచ్చి ఎక్కలేదు. వచ్చిన తర్వాత లెక్క మానేయని చెప్పాను నిన్నటి రోజు. 28 ఫ్లైట్లు ఎక్కానంటే ఇక మానే కాదు, నువ్వు లెక్క పెట్టుకుంటా ఉంటే జరగదని చెప్పాను. సో దిగి వస్తుంటే చాలా లేచి బొకేలు వేస్తుంటే ఎయిర్పోర్ట్ లో ఉండే వాళ్ళందరూ చూస్తే దానికి మించిన సక్సెస్ ఏముంది లైఫ్ లో చెప్పండి మనకి? అటు వచ్చి రాగానే ఫస్ట్ క్లాస్ కారులో, కొత్త కారులో మనోళ్ళు కారు కొంటారు, ఆటో డ్రైవర్ కారు కొనేసాడు ఇక్కడ కాంగ్రెస్ గారు. ఇక్కడ కూడా ఉంటారు, తర్వాత చెప్తానులే, వేసుకున్నారు రైట్. కొత్త కార్లు బయట 2 ఉంటాయి, ఈ రోజు కొన్నవి. రవి సార్ అండ్ శ్రీనివాసరావు సార్ 2 కార్లు బయట ఉన్నాయన్నమాట. కొత్త కార్లు ఇప్పుడే కొనుక్కొచ్చి బయట నిలబెట్టారు. కేక్ కట్ దీనికంటే అదృష్టం దొరుకుతుందా నాకు? ఎవరో కారు కొంటే కేక్ కట్ చేయడం పెద్ద వర్క్, ఇదేమన్నా ఫ్లైట్ లో రావడం వర్కా? కారులో కూర్చొని వచ్చి 5 స్టార్ హోటల్లో స్టే చేయడం వర్కా? అక్కడ తినడం వర్కా? ఇక్కడికి వచ్చి ఇన్ని పూలు స్నానం చేపించేశారు, పూల స్థానము, వర్షం కురిపించేశారు. నిజం చెప్పండి, ఇదేమైనా వర్కా? బట్ స్టార్టింగ్ లో చేయాల్సిన పని చేశాను. మీలాగానే మీటింగ్ లో కూర్చున్నాను, ఈ బిజినెస్ నాది అనుకున్నాను, నా అప్లైన్ కాదు ఇది. మేబీ నా అప్లైన్ తీసుకొచ్చి వదిలేశాడేమో ఇక్కడ, నిజంగా నా అప్లైన్ అదే చేశాడు, నన్ను తీసుకొచ్చి వదిలేశాడు కొద్ది రోజుల తర్వాత. ఇట్లాంటి మీటింగ్ ఒక్కడు కూడా చూపించలేదు నాకు, అయినా కూడా ఈ బిజినెస్ లో క్రౌన్ అంబాసిడర్ అయ్యగలిగారు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఈ బిజినెస్ లో పవర్ ఉందని అర్థమైపోయింది. ఒకసారి దారి చూపించాడు, ఇది మార్గం అని. ఒకరు పోతే ఇంకొకరిని పట్టుకున్నాను, అప్లైన్ పట్టుకొని ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాము. ఇదేమైనా పెద్ద వర్కా? దట్ మీన్స్ బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఇప్పుడు చెప్పండి, ప్రతి పనిలోనే ఎంజాయ్ చేస్తున్నామా లేదా? మనకైతే బిజినెస్ లో ఉండబట్టే మన వాళ్ళు ఫారిన్ వెళ్ళి వచ్చారు. ఇప్పుడే 30 మంది బ్యాంకాక్ వెళ్ళి వచ్చారు మీ టీం వాళ్ళు ఇక్కడ నుంచి. అంతకుముందు 40 మంది వచ్చారు, 70 మంది విదేశీ యాత్రలు చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ టీం నుంచి 70 మంది, ఈ టీం నుంచి 70 మంది విదేశీ యాత్రలు. వీళ్ళు స్విట్జర్లాండ్, ప్యారిస్ చిన్న పిల్లలు అయిపోయారు. ఇప్పుడే హనీమూన్ వచ్చినట్లు టర్కీ వచ్చారు, స్విట్జర్లాండ్ వచ్చారు, ప్యారిస్ వచ్చారు. మీ చిన్నారావు సార్ సేఫ్ షాప్ రేకుండా ఉంటే ఇవన్నీ ఎక్కడ ఉంటే చెప్పండి. సో దీంట్లో ఎందుకు ఎంజాయ్ రాదు చెప్పండి మనకి? పనిలోనే లవ్ యువర్ వర్క్ అంటాం కదా, మనం జాబ్ లో అది చెయ్యం. మనం చెయ్యబుద్ధి ఎవరికి పట్టదు, జాబ్ లాగా చేస్తాం. ఇది నా బిజినెస్ అనుకుంటే 50,000 రూపాయలు పెట్టి చిన్న దుకాణం ఓపెన్ చేస్తే కూడా రాత్రి పగళ్ళు దుకాణంలో ఉంటాం, కస్టమర్తో అంత ప్రేమగా మాట్లాడతాం బిజినెస్ నడవాలని. ఈ బిజినెస్ కూడా మీదే, మర్చిపోకండి. బట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చిన్నదే కాబట్టి మనకు ఆ ఫీలింగ్ రావట్లేదు. పెట్టింది 10,000, 15,000, 20,000 కదా. నా మర్సిడీస్ రేట్ ఎంతో తెలుసా? 1,500,000 కాదు, 7,500,000 రూపాయలే, 7,500 రూపాయలే. 7,500 కదా నేను పెట్టింది మనకైతే. సో ప్లీజ్ మనోళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్ చక్కర్లో బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి కదా. బ్యాలెన్స్డ్ లైఫ్ పోతే అందుకోసం అంటారు సేఫ్ షాప్స్ షుడ్ నాట్ బి లైక్ ఏ హాబీ. మనోళ్ళకి కొంతమంది హాబీ అలవాట్లు అయిపోతాయి. అప్పుడప్పుడు వారానికి 3 రోజులు సేఫ్ జాబ్ చేస్తాను. నో, ప్రతిరోజు జాబ్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇంటికి వచ్చిన తర్వాత అయినా కొద్దిసేపు అయినా సేఫ్ షాప్ నా బిజినెస్ అనుకొని మీరు చేయగలిగితే డైమండ్ అవుతారు. ఫుల్ టైం చేయండి అని అనట్లేదు కదా, ఫుల్ టైం చేయండి. మనోళ్ళు ఏమంటారంటే సార్ సేఫ్ జాబ్ ఆఫీస్ ఏంటి, ల్యాప్టాప్ కి నా కోడ్ షూట్ హ్యాంగ్ చేసుకొని వెళ్ళడానికి కోడ్ షూట్ ఉంటుంది. విలేజ్కి వెళ్ళినా సరే ఒక సీట్ నా సేఫ్ షాప్ ఐడి కోసమే ఉంటుంది.
సో అక్కడ కూడా మీటింగ్లు ఉంటే అక్కడ కూడా అటెండ్ చేస్తాం. దట్ మీన్స్ అది బ్యాలెన్సింగ్ లైఫ్ అంటే. మనోళ్ళు ఏమనుకుంటారంటే లేదండి నేను మొత్తం దిగితే మొత్తం ఇదే చేస్తాను, నేను ఫ్యామిలీని వదిలేస్తాను. ఎవరు చెప్తున్నారు? ఫ్యామిలీని చూడొచ్చు. మనం ఎస్పెషల్లీ ఆర్థిక స్వాతంత్రం కావాలి మనందరికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దేనిపైన చేయి పెడితే అది నాకు కావాలి, ఆ రేంజ్కి ఎదగాలని అనుకుంటే సేఫ్ షాప్లో పాసిబులే, 100% పాసిబులే. కులము మతము ఏరియాలు అడగట్లేదు, ఇక్కడ మీ ఎడ్యుకేషన్ అడగట్లేదు, మీరు లేడీస్ జెంట్స్ అని అడగట్లేదు. బట్ ఒకటే మిమ్మల్ని అడుగుతున్నది, చేస్తున్న బిజినెస్ చేస్తున్నంతసేపు సీరియస్ గా చేయండి. ఈ బిజినెస్ నాది అనుకో చేయండి. చేయగలుగుతారా? ఈ షుడ్ బి లైక్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్. వచ్చినప్పటి నుంచి ఎంతమంది శ్వాస తీసుకుంటున్నారు? ఉన్నారు. అందరూ బతుకున్నారంటే అందరూ తీసుకున్నట్టే. ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందా లేదా? ఉదయం ఎంతమంది బ్రష్ చేశారు? నేను చేయలేదా? నేను అక్కడ హోటల్లో నేను చేయలేదా? రవి సార్ వాళ్ళ ఫ్రెండ్ చేశారు లేదా? మరి చేద్దాం లేదు. అచ్చా అక్కడ మునిగిపోయారు, ఎక్కడో లోకంలో బ్రష్ చేశారు కదా అందరూ. బ్రష్ చెయ్యకపోయింటే లెఫ్ట్ ఉంటే సీటు రైట్ ఉంటే సీటు ఖాళీ అయిపోయింది ఇప్పటికే, అంతే కదా? బ్రష్ చెయ్యకపోతే మీరు ఫ్రీగా కూర్చోవచ్చు. మీరు ఫ్రీగా కూర్చోలేదు అని అంటే స్మెల్ పోవట్లేదు లెఫ్ట్ రైట్ కంటే మీరు బ్రష్ చేశారని లెక్క. నేను ఇది క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, చిన్నప్పుడు బ్రష్ చేశామా? దీంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు బ్రష్ చేయకుండా వచ్చింటారు, తప్పు చెప్పింటారు, వాళ్ళ అమ్మకి చేసేసాను మమ్మీ అని అంటారు. మనం కూడా చిన్న పిల్లలు అప్పుడు చేసిందే కదా మనకైతే. ఇప్పుడు అలవాటు అయిపోయిందా లేదా మనకైతే? ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. భోజనం చేయడం పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అది. ఇంట్లో శవం ఉంటే కూడా రాత్రికి భోజనం చేయాలి, లేకుంటే మనము శవం అయిపోతాం. నిజమా? అలవాటు అయిపోయింది. స్నానం చేయడాలు, బ్రష్ చేయడాలు ఇవి అలవాటు అయిపోయిందా లేదా? శ్వాస తీసుకోవడం సేమ్. అట్లనే సేఫ్ షాప్ లో ఇంత పెద్ద లైఫ్ ఉండాలని మీకు అనిపిస్తే, కల్లారా మీరు చూస్తుంటే మీ లీడర్స్ ని, ఇది మన బిజినెస్ లైఫ్ లో పార్ట్ అయిపోవాలి, కానీ ఒక అలవాటు హ్యాపీ లాగా చేయకండి. ఈ రోజు నుంచి ఏమంటారు? చేస్తారు ఆ విధంగా పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా. నెక్స్ట్ కొత్తగా జాయినింగ్ లీడరు ఒక ఎంటీ కప్ లాగా వస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. మనోళ్ళు మొత్తం నింపుకొస్తారు. ఉంటుంది ఎగో ఉంటుంది, తెలిసినా తెలియకపోయినా కూడా తెలిసినట్లు ప్రవర్తించే రకం. అంటే ప్లాన్ చెప్తుంటే కాలపైన కాలేసుకొని నాకు అన్ని తెలుసునే మాదిరిగా ఉండని నో ప్రాబ్లం. బట్ న్యూ జాయినింగ్ అనే వాళ్ళు ఒక ఎంటీ కప్ లాగా ఉంటేనే అప్పుడు ఏమైనా లోపల మైండ్ లోకి వెళ్తాయన్నమాట. క్రియేట్ ఏ థాట్ ఫర్ జస్ట్ చెక్ విత్ ఇన్ 48 hours బై రెఫరెన్స్ 2 people. మనం ఈ రోజు నుంచి ఒక అలవాటు తీసుకొని చిన్నారావు గారు మీ నెట్వర్క్ లో జాయిన్ అయిన 48 గంటల లోపల చెక్ ఎలిజిబుల్ చేయించాలి ప్రతి లీడర్ కి. చేయించగలుగుతారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఎంతమంది అయితే మీ బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయారో, మేజర్ కారణం చెక్ రాకముందునే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక్కసారి చెక్ వస్తే అది 1000 రూపాయల చెక్క, 5900 రూపాయల చెక్క, డజంట్ మ్యాటర్. ఒకసారి చెక్ వచ్చిందంటే ఆ మనిషికి కన్ఫర్మ్ అయిపోతుంది సేఫ్ షాప్ లో పవర్ ఉంది, నాలో పవర్ ఉందని అర్థమైపోతాడు. మొదటి చెక్ రాకుండానే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మనం 90% ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఈ కారణం అయితే దాన్ని ఏదో పూర్తి చేసేద్దాం మనం. వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఉండే లీస్ట్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి మొదటి చెక్ ఇప్పించగలిగితే 2 రోజుల లోపల, ఇది 2 రెఫరెన్స్ చేసి 2 చెక్ ఇప్పించగలిగితే మనం సక్సెస్ అయినట్లే. ఇట్ షుడ్ బి ఏ మంత్ర, కల్చర్, సక్సెస్ ఫార్ములా, కీ పాయింట్. ఒక కీ ఫార్ములా అయిపోవాలి మనకి. ఒక మంత్ర. మనం ఇంట్లోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలేసి వెళ్తాం కదా, సేమ్ అట్లనే అలవాటు అయిపోయింది మన అందరికీ కదా. సేమ్ ఇది కూడా జాయిన్ అయిన 2 రోజుల్లో నా టీంలోకి వచ్చాడంటే చెక్ ఎలిజిబుల్ చేపిస్తాను. చెక్ ఎలిజిబుల్ చేపిస్తే మనం వాళ్ళ వెనకాల పడడం కాదు, వాళ్ళే మన వెనకాల పడిపోతారనమాట. నాకు ఇంకా పెద్ద చెక్ కావాలని. రైట్, ప్రిపేర్ డ్రీమ్ లిస్ట్. డ్రీమ్ కూడా కావాలి, డ్రీమ్ లిస్ట్ కావాలి. ఇంతవరకు జీవితంలో వాళ్ళు ఎవరు అడిగినారు మీకు ఏం కావాలి, లైఫ్ ఏం సాధించాలనుకోని? ఎవరిని అడిగారా? మీరు చెప్పండి. సేఫ్ షాప్ రావడానికి ముందు ఎవరిని అడిగారా మిమ్మల్ని? నువ్వు ఏ కారులో తిరగాలి, ఎట్లాంటి ఇంట్లో ఉండాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎవరిని అడిగారా? అడిగితే నవ్వింటారు మనల్ని చూసి. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో ఒక అన్నోన్ పర్సన్, ముక్కు ముఖం తెలియని ఒక అప్లై లీడర్ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాడు, కారు ఎప్పుడు కొంటారు, ఇల్లు ఎప్పుడు కొంటారు, ఫారిన్ ఎప్పుడు వెళ్తారు, మీ పిల్లలు మంచి స్కూల్ ఎప్పుడు జాయిన్ చేపిస్తారు? నిజమా కదా? డ్రీమ్ లిస్ట్ కూడా మనం చేయించాల్సి వస్తుంది. నెక్స్ట్ నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేయించాలి. ట్రైనింగ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మన కప్పుని ఖాళీ చేసుకుందాం.
కప్ ఖాళీ చేసి వస్తాం. ప్రతిరోజు ఎప్పుడైతే ఉదయాన్నే స్టార్ట్ చేస్తారో, ఈ రోజుని స్టార్ట్ చేస్తారో, నాకు ఇంకా తెలుసుకోవాలి, ఎప్పుడైతే కప్పు ఫుల్ అయిపోయి ఉంటారో మనం అప్పుడు నేర్చుకునే మూడ్లో కూర్చోం. ఇక్కడ కూర్చున్నా కూడా టైం పాస్ మూడ్లో ఉంటాం. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అందుకోసం అంటారు, అండ్ మనకందరికీ ఒక కారణం ఉండాలి, ఇఫ్ ద డ్రీమ్ ఈస్ బిగ్ ఎనఫ్ ద ఫ్యాక్ట్స్ డోంట్ కౌంట్. నిజంగా వాళ్ళు డ్రీమర్స్ అయి ఉంటే, ఎవరైతే ఈ రోజు మీటింగ్ రావడానికి మిస్ అయ్యారో వాళ్ళు మిస్ అయ్యిండ్రు. కారణం ఉండాలి వాళ్ళకి. డ్రీమ్ పెద్దదైతే బయట ఫ్యాక్ట్స్ పనిచేయవు. నేను ఈ మధ్యనే గోవా విజిట్ చేస్తుంటే, గోవాలో ఒక లేడీ ఉంది, సమీక్ష అనే ఒక ఆమె, రైట్? ఆమె లాస్ట్ దిశలోనే తెలిసింది. డ్రీమ్ అడుగుతుంటే ఆమె చెప్పింది ఒక మాట, ఈరోజు వీడియో చూపించాను చూడండి, దానికి ఈక్వల్ ఆమె సూట్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడు. ఎట్లా చనిపోయాడంటే, కరోనా సెకండ్ వేవ్ అటాక్ అయింది, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఆమె వాళ్ళ రిలేషన్ అందరికి ఫోన్ చేస్తే, ఒకసారి ఎప్పుడైతే అర్థమైపోయిందో పలానా వాళ్ళ హస్బెండ్ కి కరోనా వచ్చిందని ఫోన్ తీయడం మానేశారు. డబ్బులు అడుగుతారు, మమ్మల్ని రమ్మంటారు అనే బాధతో. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. పక్కింటి వాళ్ళు డోర్లు క్లోజ్ చేసి పడేశారు, దగ్గరికి రానివ్వట్లేదు ఎవరిని. మనం కూడా అపని చేసి ఉంటాం, కరోనా సెకండ్ వేవ్ లో ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు అని చెప్పి. అంబులెన్స్ కాల్ చేస్తే 108 రావట్లేదు, బిజీ. అన్ని కేసులు ఉన్నాయి, కరోనా కేసులు. అండ్ ఎప్పుడో ఫోన్ చేస్తే 8 గంటల నుంచి ఆయన శ్వాస తీసుకోలేకుండా బాధపడుతుంటే, రాత్రి 12 గంటలకు అంబులెన్స్ వచ్చింది. కష్టం పైన తల్లి బిడ్డలు ఇద్దరు కలిపి వాళ్ళ హస్బెండ్ ని అంబులెన్స్ లో ఎక్కిస్తే కొంచెం దూరం పోగానే కామన్ సెన్స్ ఎంత మాత్రం ఉండద్దా, చిన్నారావు దూకుతాడని చెప్పి ఆ చేతులు పట్టుకోవడం కూడా క్లాస్ కొట్టాలన్నా. నాకు అర్థం కాని విషయం ఏమంటే, 20,000, 30,000, 50,000, లక్ష రూపాయలు వచ్చే దాన్ని పార్ట్ టైం చేసుకుంటూ సేఫ్ షాప్ ని, దాన్ని ఫుల్ టైం చేసుకుంటూ సేఫ్ షాప్ ని నేను కూడా పార్ట్ టైంలో చేశాను. 6 నెలలు చేశాను. నాకు ఒకటి అర్థమైపోయింది, ఎందుకంటే బిజినెస్ నాదే అనుకున్నాను. ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఈ బిజినెస్ నాది అనుకుంటే నేను టైం ఇవ్వాలి టీంకి. అప్లైన్ కి నాలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, అప్లైన్ వచ్చి చూసుకోలేడు కదా టీంని. సో నేను తయారైతేనే అప్లైన్ కూడా నా దగ్గరకు వస్తాడని అర్థమైపోయి 6 నెలలు ఏ ఆదాయం లేదు. కొంతమంది పలనేరులు వచ్చారు, వీళ్ళు చూసింటారు, ఏ ఆదాయం సోర్సెస్ లేకుంటే కూడా మా ఇంటి దగ్గర నేను ఫుల్ టైం అయిపోయానని వదిలేసుకున్నాను. వదిలేసుకొని బిజినెస్ చేశాను. అండ్ లక్కీలీ కాదు, అప్లైన్ కూడా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. గురూజీ వికాస్ మాగురుజీ అక్కడి నుంచి వచ్చేసాడు అక్కడికి. నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను, బెంగళూరులో కూర్చొని పని చేస్తుంటే వికాస్ మాగురుజీ నా దగ్గరకు వచ్చి కూర్చోడు. ఫస్ట్ టైం నన్నే చెప్పించాడు వికాస్ మాగురుజీ. వారానికి 2 లక్షలు తీపించుకున్నాడు. ఆ తర్వాత నాకే ఇప్పించాడు, కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్స్ ప్రతి ఒక్కటి ఇప్పించాడు. సో మనం పనిచేయడం స్టార్ట్ చేస్తే అప్లైన్ కులాలు, మతాలు, ఏరియాలు, లేడీస్, జెంట్స్ అనేది కాకుండా మీరు ఎక్కడ ఏ కార్నర్లో కూర్చోంటే కూడా తయారు చేసి పడేస్తాడు. గిరిధర్ ప్రసాద్ గారు కూర్చున్నాడు. ఆయన సొంత ఊరా, పుట్టింది తెలంగాణలో, నెట్వర్క్ తయారు చేశాడు. అక్కడ వెళ్ళి, ఎక్కడ తెలుసు, కర్ణాటక. అక్కడి నుంచి వదిలి వేరే సిటీ బిల్డ్ చేయడానికి వెళ్తే ఏడుస్తున్నారు అక్కడ ఉండే మనుషులు. గురుజీ గిరిధర్ ప్రసాద్ గురించి పంపకండి ఇక్కడి నుంచి. అంత అఫెక్షన్ అయిపోయింది మనుషుల మధ్యన, అంత అఫెక్షన్ అయిపోయింది. మాకు లైఫ్ ఇచ్చాడు, మా నుంచి వెళ్ళదు భయ్య, వాళ్ళు కూడా 2 రోజులకు తీసుకోవాలి కదా అని చెప్పి వదలాల్సి వస్తారు. మనుషులకి సొంత ఊరోడైతే తాగుబోతోళ్ళు ఉన్నారు కొంతమంది. టీం మధ్య వెళ్ళరు, వెళ్తుంటే వాళ్ళు చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. డబ్బులు తిని కొంతమంది టీం చెడగొడతారు. బట్ ఊరోడు కాదా, కులమోడా, మతమోడా, ఏరియా కూడా మ్యాటర్ కాదు. దూరమైన వ్యక్తి వచ్చి నాకు అన్ని హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళే నా వాళ్ళు. ఏమంటారు మీరు? సో వికాస్ గురించి నా దగ్గరకు వచ్చి ఆ విధంగా హెల్ప్ చేశాడు. కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక మనము బేస్మెంట్ వేస్తాం కదా, అట్లనే మన బిజినెస్ కి లెవెల్ మళ్ళీ రాదు. ఇప్పుడు రెడీ అయిపోదాం. అందుకోసమే మీ ముఖాలు ఎలాగంటే నాకేముంది, ఎట్లయినా కూర్చోండి, నాకు అవసరం. అయినా కూడా ఎందుకు అడుగుతున్నానంటే, మనం ఇంత సీరియస్గా ఇట్లా ఫేస్లు పెట్టుకొని కూర్చోంటే మనం కొన్ని మాటలు వెళ్ళవు లోపలికి, అవునా కదా మనకంటే. ఇప్పుడు కూడా వాళ్ళు ఫేస్ మారట్లేదు అంటే వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ బాడీ ఉంది ఇక్కడ, వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంది. మీరు చెప్పండి, నేను వింటున్నాను లేని కూర్చున్నారు అన్నమాట కొంతమంది.
రైట్. అట్లా కాకుండా మనం ఈ లెవెల్ మళ్ళీ మళ్ళీ రాదు మనకి. ఈ లెవెల్లో ఎంత నేర్చుకోవాలో అంత నేర్చేసుకుంటే మంచిది. చాలా మందికి అప్పుడప్పుడు ఫీలింగ్ అయి ఉంటుంది, నేను కన్నా చదవాల్సిన టైంలో బాగా చదివింటే ఏమై ఉండొచ్చు, కలెక్టర్ అయి ఉండొచ్చు, దూరం అది, అట్లీస్ట్ ఒక టీచర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఆర్మీలోకి వెళ్ళి ఉండొచ్చు, పోలీస్ అయి ఉండొచ్చు, అంతే కదా. మీరు ఇప్పుడు అనుకుంటే ఆ 10th క్లాస్ రోజులు మార్చేయగలుగుతారే? లేరు కదా. ఫీల్ అయ్యే తప్పించి వేరే ఏం చేయలేము. అప్పుడు కన్నా నేను చదివింటే మా డాడీ కొడతా ఉండనని, మా మమ్మీ కొడతా ఉండరు, అప్పుడు కన్నా బాగా చదివింటే నేను కూడా జాబ్ చేసుకుంటాను, ఇంత పని మేస్త్రి పని చేయాల్సిన అవసరం లేదు నాకు అని అనుకుంటాం. బట్ ఈ రోజు వచ్చి మార్చలేము మనం. సేఫ్ షాప్లో కూడా కొంతమంది ఈరోజు ఏడుస్తున్నారు. ఆ టైంలో మా అప్లై వెనకబడి మీటింగ్ పిలుస్తూ ఉండే, ట్రైనింగ్ పిలుస్తూ ఉండే, ఫోన్ చేస్తూ ఉంటే కూడా నేను అటెండ్ చేసేవాడు కాదు, దరిద్రుడిని నేను. అట్లా కదా అనుకోవాలి. ఇంకా అప్పుడు కదా ఫోన్ అటెండ్ చేసి నేను మీటింగ్లు అటెండ్ చేసి ఉంటే నాతో పాటుగా స్టార్ట్ చేసిన వ్యక్తి ఆడి BMW మర్సిడీస్ లో తిరుగుతున్నాడు, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళతో స్టార్ట్ అయిన వ్యక్తి ఆటో డ్రైవర్ కారు కొన్నాడు, శ్రీనివాసరావు గారు రవి సార్ కారు కొన్నారు, వీళ్ళందరూ కారు కొన్నారు. ఇంకా బుక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి వచ్చింది నాకు కూడా వచ్చింటారు కదా. బట్ ఆ రోజుల్లో నేను సీరియస్ గా తీసుకోలేదు. పిల్లలు కాబట్టి సీరియస్ గా తీసుకోకపోయినా చదివే టైంలో మనం అందరూ పెద్దలే కదా ఇక్కడ ఉండేది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ బిజినెస్ నాది అనుకొని మీ అబ్బాయిని ఒక టీచర్ లాగా ట్రీట్ చేసుకొని ఆయనతో పాటు కలిసి నడిస్తే బాగుంటుంది. ఏమంటారు? నెక్స్ట్ అండ్ కోర్ ట్రైనింగ్ మనమంతా తీసుకుంటాము. మనకి కోర్ కావాలనుకుంటే ఆ 11 పాయింట్స్ మనం అందరూ చూసింటాము. ఆ 11 పాయింట్స్ ఫాలో చేయాలి. బ్యాక్ వెళ్ళండి. అండ్ మనం ఎంత గ్రేట్ కంపెనీ, బ్యాక్ రివర్స్ వెళ్ళండి, రివర్స్ రైట్. మన గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కి 5 మంది డైరెక్టర్లు అండ్ 5 మంది డైరెక్టర్లు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఆ ఎస్కేప్ ఆ కారణంలో చూడండి, ఆ కారణంలో బ్యాక్ వెళ్ళండి. కొట్టండి ఎస్కేప్, కొట్టండి ఫస్ట్. బ్యాక్ వెళ్తారండి, పైకి వెళ్ళండి. మన 5 డైరెక్టర్స్ ఉన్నారు. నేను ఎందుకు మన కంపెనీ గ్రేట్ అని చెప్తున్నాను, కాకిపిల్ల కాకిపోద్దు. ఒక 5 నిమిషాలు నడపచ్చా ఇంకా బిజినెస్ ట్రైనింగ్? 5 నిమిషాలు నడిపించచ్చా? లేక కొంతమంది వాళ్ళ ముఖంతోనే చెప్పేస్తున్నారు, ఇంకా ఆపేయండి చాలు, ఎనర్జీ అయిపోయింది, బ్యాటరీ అయిపోయిందా? బ్యాటరీ ఛార్జ్ అయిపోవాలి, ఫుల్ అయిపోవాలి బ్యాటరీ. మీరు ఛార్జింగ్ లో పెట్టింటే, ఛార్జింగ్ లో నుంచి తీసేసింటే డిష్ అయిపోయింది, డౌటే లేదు దీంట్లో. ఎవరికైతే ఎనర్జీ తగ్గుతా ఉందో వాళ్ళు ఛార్జ్ అప్ లో పెట్టలేదు, ప్లగ్ ఇన్ అవ్వలేదు ట్రైనింగ్ తో. ఎవరైతే ప్లగ్ ఇన్ అయ్యారో వాళ్ళకి బ్యాటరీ ఫుల్ అవుతా ఉంది. ఇంత పవర్ ఉంది బిజినెస్ లో, ఇంత చెక్కులు వస్తాయి, నేను కూడా చేయాలని అనుకుంటున్నారు. కొంతమంది ఇట్లా రోగం వచ్చిన కూడా ఇలా ఉంటుంది, చిన్న రోగం ఇట్లా పడిపోయింటారు. రోగం వచ్చిన కూడా ఏం చేస్తారు? ఇమీడియట్ గా అలా చేసి పడేది, లేకుంటే పోతారు రైట్. ఇమీడియట్ గా కోసి వెళ్తారు, అవునా కదా. అట్లా కొంతమంది అట్లా కూర్చున్నారు అనమాట. నో ప్రాబ్లం అనకూడదు అట్లా, బట్ ఇది అలవాటు కదా మనందరికీ. నో ప్రాబ్లం. అట్లే ఉండేది మనం కూడా. నేను కూడా అట్లా కూర్చొని నాకు కూడా ఎదురు వస్తుంది, అందుకే నేను ఇక్కడ లేచి వచ్చేసింది. అది చాలా డేంజరస్ సీట్లు అవి. ఈ సీట్లు చాలా డేంజరస్ అవి. ఎక్కువసేపు అక్కడ కూర్చోకండి, ఇక్కడికి రండి. బట్ డైమండ్ అవుతానే కదా గురించి అని అనకండి. డైమండ్ అయిన అవసరం లేదు. గ్రూప్ మీటింగ్ గురించి మాట్లాడేవా? బాధ్యత తీసుకొని కోర్ లీడర్ అనుకుంటే మీరు 5 మంది టీం ఉంటే కూడా 5 మందిని కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయండి. బాబు పాస్పోర్ట్లు తయారు చేద్దాం, ఇదేదో టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ గెలుస్తాం, ఈసారి లండన్ వెళ్దాం ఫ్రీగా, గోవాకి వెళ్ళడానికి పనికిరాని ప్లానింగ్ చేస్తాం, పనులు తాగడానికి, అక్కడ వీరు తాగడానికి, అంతే కదా. కాలేజ్ పిల్లలు మమ్మీ డాడీకి తప్పు చెప్పి మరి డబ్బు తీసుకొని వెళ్తారు. సేఫ్ షాప్ లో కష్టపడి పనిచేసి లండన్ ఫ్రీగా వెళ్ళి రావచ్చు కదా. గోవా కంటే ఎన్నో రెట్లు మంచిగా ఉంటే బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు కదా ఫ్రీగా. కాలేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. IPL ఆడుతున్నారు, వచ్చేటప్పుడు చూసాం క్రికెట్. IPL పంప వాళ్ళ అమ్మా నాన్న కూడా రికమెండ్ చేస్తారు, నా కొడుకు IPL లో రోజు విరాట్ కోహ్లీ అయిపోడా 20 కోట్లు మా ఇంటికి తీసుకురావడానికి. అటు ఉంటే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? 11 వేకెన్సీలు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఇండియా టీంలో? 140 కోట్లలో నుంచి ఒకటిగా 11 మందిగా తయారు చేయడానికి మీరు వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ తయారైపోతారు. బట్ సేఫ్ షాప్ లో అన్లిమిటెడ్ డైమండ్ వేకెన్సీలు ఉన్నాయి. రెండోది, అక్కడ రికమెండేషన్లు ఎవడైనా మంచి స్కోర్
స్కోర్ చేస్తే తొక్కేస్తారు అక్కడ, రాజకీయాలు నడుస్తాయి. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో మీరు ఏ కారణంలో కూర్చొని బిజినెస్ చేసినా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడికి వచ్చేస్తాడు అబ్బాయిని మేము హెల్ప్ చేయడం కోసం. అట్లాంటి వాళ్ళే కావాలి. ఎందుకంటే విన్ విన్ సిచ్యువేషన్ కదా. మన గ్రేట్ కాకి పిల్ల కాకి గుద్దని చెప్పాను. ప్రతి ఒక్కరు వాళ్ళ కంపెనీని గొప్పగా పొగుడుకుంటారు. పొగుడుకోనండి. ఒక కారణంతో పొగడాలా వద్ద ఒకే కారణంతో తేల్చేస్తాను. ఉన్నాయి మనలాగా మంచి కంపెనీలు ఇంకా ఉన్నాయి మార్కెట్లో. కొంతమంది డైరెక్టర్ల పని ఏం తెలుసా, ఏ కంపెనీ వాళ్ళు అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు లాగేసుకోవడం, ఆశ చూపడం. ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు కదా ఇక్కడ మధ్యకాలంలో. ఎవరైతే పార్టీలకు వచ్చారో ఇక్కడ నుంచి ఇక్కడ జంప్, రేపొద్దున అది పోయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్. రాజకీయాల్లో లాగా కొంతమంది బిజినెస్ లో కూడా వేరు లీడర్ యూట్యూబర్స్ పట్టుకొని వచ్చి వాళ్ళ కంపెనీలో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది కంపెనీ డైరెక్టర్లు. మన సేఫ్ షాప్ లో టీంలో ఉంటూ కంపెనీలో ఉంటూ అట్లాంటి పనులు చేస్తే వాళ్ళని టర్మినేట్ చేసి పంపించేయండి, ఇంటికి పంపించేయండి. సేఫ్ షాప్ కంపెనీకే టాప్ లీడర్లు ఇద్దరు, అక్షుబిల్లా దీపక్ బిల్లా, కంపెనీకే టాప్ లీడర్స్. ఒకరోజు డైరెక్టర్ పక్కన కూర్చునే వాళ్ళు. సొంతగా కంపెనీ పెట్టి కంపెనీలు మారిన వెంటనే ఐడి టర్మినేట్ కాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చి, ఎందుకంటే ఆ కంపెనీ మూత పడిపోయింది. ఒకే మాట చెప్పాడు డైరెక్టర్, బాబు నువ్వు నా తమ్ముడు లాంటోడు, అన్న లాంటోడు, డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో, మళ్ళీ నిన్ను కంపెనీలకు తీసుకోవడం అసాధ్యం. ఎందుకంటే నా టీంకి కోట్ల మంది ప్రజలకు నేనేం జవాబు ఇవ్వాలి. బయట కంపెనీ డైరెక్టర్కి అట్లాంటిది ఏం సిగ్గుసడం లేదు వాళ్ళకి. వేరే కంపెనీ ఉండి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు.